భార్య డెలివరీ అయింది, కొడుకు పుట్టిండు. ఫస్ట్ డెలివరీలో కూతురు పుట్టింది, సెకండ్ అయితే ఇప్పుడు కొడుకు పుట్టిండు. 2 కిలోలు ఉండు. వెయిట్ అయితే తక్కువ ఉంది, లాస్ట్ టైం కూడా అట్లే తక్కువ పుట్టింది బేబీ. ఇప్పుడు కూడా 2 kgs ఉంటుంది. ఇప్పుడైతే ఇద్దరైతే బాగురు, మా భార్య మా పాప ఇద్దరైతే మంచిగా ఉన్నారు ప్రస్తుతానికి. అయితే బాగురు. గాంధీని ఇప్పుడు డెలివరీ అయింది అయితే గాంధీని ఇప్పటికి మేము వచ్చి బుధవారం రోజు వచ్చినాము. బుధవారం రోజు ఇక్కడికి వస్తే ఇప్పుడైతే అయింది డెలివరీ. ప్రస్తుతానికి అంతా మంచిగానే జరిగింది. చూద్దాం, అయితలేరు అనుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. నైట్ అయితే ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంటికి, కానీ ఇవాళ మార్నింగే డెలివరీ చేసింది. 6-7 గంటలకి డెలివరీ అయింది. ఇద్దరైతే మంచివారు. ఫస్ట్ పాప, సెకండ్ కొడుకు. మేమైతే వచ్చి ఇప్పటికీ 5 రోజులు అవుతుంది. బుధవారం రోజు అయితే ఇక్కడికి వచ్చినాం గాంధీ హాస్పిటల్కి. ఈరోజు అయితే ఆదివారం రోజు 6:54కి అయితే నాకు కొడుకు పుట్టిండు. ఫుల్ హ్యాపీగా ఉంది. ఈరోజు అయితే చెప్పలేము, అట్లా హ్యాపీగా ఉంది. మా బాబుతోనైతే ఫస్ట్ ఫోటో ఇది నేను దిగడం. ఫస్ట్ అయితే పాప, ఇప్పుడైతే బాబు. మా వైఫ్తో కలిసి దిగినాం, ముగ్గురం కలిసి. పాప అయితే ఇంటి దగ్గర ఉంది. నాకన్నా 100 రెట్లు అయితే ఎక్కువ హ్యాపీగా ఉంది మా భార్య. ఫస్ట్ పాప, ఇప్పుడు బాబు కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే ఈరోజు అయితే ఈవినింగ్ అయింది కాబట్టి ఇంటికైతే వెళ్తున్నాను నేను. అక్క తమ్ముడు అయితే హాస్పిటల్ ఉర్రు మా వైఫ్ దగ్గర. నేనైతే ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళేసి రేపు మార్నింగ్ అయితే వస్తా. 2 రోజులు అవుతుంది హాస్పిటల్లో ఉన్నా. శనివారం ఆదివారం మొత్తం అయిపోయింది, స్నానం కూడా చేయలేదు. అందుకే ఇంటికి వెళ్ళేసి స్నానం చేసుకొని రేపు మార్నింగ్ అయితే వస్తా. ఇప్పుడు అప్పుడు అని అనుకుంటా ఆదివారం రోజు అయితే వెళ్ళిపోదాం అని డిసైడ్ అయినాం. 10 గంటల వరకు చూసి వెళ్ళిపోదాం ఇంటికి అని డిసైడ్ అయినాం. కానీ 6:54కి అయితే డెలివరీ అయింది, కొడుకు పుట్టిండు. మొత్తం మీద అయితే తమ్ముడు కోసం నిన్న చూసినావుగా తమ్ముని. తమ్ముడు ఏమన్నాడమ్మా తమ్ముడు నిన్ను చూపు అన్నాడు. అట్లా అంటాడే తమ్ముడు. ఇది రాక్షసి, ఇది ఫస్ట్ రాక్షసి. ఇది నా చిన్న రాక్షసి. చిన్న రాక్షసి గాను, నువ్వు రాక్షసివేగా అమ్మ. నువ్వు రాక్షసివా? నాన్నకు పప్పి మళ్ళా ఎట్లా ఇస్తున్నావు? అక్కడ చూసుకుంటే ఎట్లా ఇస్తావు? ఇక్కడ ఎవరు ఇస్తారు మళ్ళా? ఇక్కడ ఎవరు ఇస్తారు? ఇయ్యవా? అగా ఇయ్యమ్మ నాన్న పప్పి అమ్మ. పోవాలా అయితే మరి నేను పోతున్నా తమ్ముతానికి పోతున్నామ్మా నేను. పప్పి నాన్నకు పప్పి అమ్మ, తమ్ముతానికి పోతున్నా. పోయి తమ్ముని తోలుకొని వస్తా. నువ్వు ఎత్తుకుంటావు తమ్ముని? ఇష్ట చేద్దాం వచ్చేది తీ. పాప ఎట్లా అంటదే? నాన్నకు పప్పియే, నాన్నకు ఒకటియే, నాన్నకు ఒక పప్పి అమ్మా. ఉట్టేప్పుడు ఇస్తావా వద్దంటే? నేను అయితే పాప అనేది తెచ్చుకుంటా, నిన్ను వదిలేస్తా. నువ్వు చిన్న రాక్షసివి కదా, నా రాక్షసి కదా నువ్వు, అందుకే నేను వదిలేస్తా. తమ్ముని తెచ్చుకుంటా ఇప్పుడు. ఏమది పట్టు, నువ్వే కావాలి చిన్న రాక్షసి. రాక్షసిగా నువ్వు. బాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా. ఫ్లైమ్ కిస్ వాళ్ళకి, ఫ్లైమ్ కిస్. హాయ్ కాదు, పప్పి ఇవ్వాలి. గుడ్ గర్ల్. నాన్నకొకటి ఇప్పుడు చాలమ్మా. హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. నిన్న ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇవాళ అయితే వెళ్తున్నా. నైట్ ఇంటి దగ్గరనే ఉన్నా. అక్క తమ్ముడు హాస్పిటల్ దగ్గర ఉన్నారు మా భార్య దగ్గర. అందుకే నేను ఇంటికి వచ్చేసిన నిన్న. మంచిగా స్నానంగా చేసుకొని మళ్ళీ ఇవాళ వెళ్తున్నా. ఇవాళ అయితే డిశ్చార్జ్ చేస్తానన్నట. డిశ్చార్జ్ చేస్తారనేసి మళ్ళీ కార్ తీసుకొని పోతున్నా. లేకుంటే 2 వీలర్ తీసుకొని వెళ్దాం అనుకున్నా. డిశ్చార్జ్ చేస్తారని చెప్తేనే ఇక కార్ తీసుకొని వెళ్తున్నా. చూడాలి, డిశ్చార్జ్ చేస్తే కదా తీసుకొని ఇంటికి వచ్చేసేయాలి. బాబుని, మా భార్యని, అక్క, తమ్ముడు అటు నుంచి అంటే పనికి వెళ్ళినట్టు. ఇప్పుడైతే
డిశ్చార్జ్ అయితే చేసారు, అయిపోయింది, డిశ్చార్జ్ అయిపోయింది. బయటకు వచ్చారు, బండి అయితే తీసుకొని పోతున్నా. ఇక్కడ పార్కింగ్ అయితే ఉండదు గాంధీ హాస్పిటల్లో, బయట పెట్టుకోవాలి. ఇక్కడ గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ దగ్గర పెట్టుకోనికి ప్లేస్ ఉంటుంది బండి. ఇక్కడైతే బండి పెట్టుకున్నా. ఇప్పుడైతే వెళ్తున్నాను నేను బండి తీసుకొని వెళ్ళి ఎక్కించుకొని ఇంటికి వెళ్ళాలి. మొత్తం మీద అయితే కొడుకు పుట్టిండు, హ్యాపీ. 2020లో పెళ్ళి అయింది, 1 year గ్యాప్లో 2022లో పాప పుట్టింది, 24లో ఇప్పుడు కొడుకు. పాపకి ఇప్పుడు 18 months ఉంటాయి. ఇప్పుడైతే ఎక్కించుకొని ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మకి చూపించాలి. అమ్మ అయితే చూడలేదు ఇంకా, ఫోన్లో చూసింది కానీ ఇంటికి వెళ్ళాక అమ్మకి చూపించాలి ఫస్ట్. హాస్పిటల్ లోపలికి అయితే వెళ్తున్నా. ఇది వచ్చేసి హాస్పిటల్, కానీ బాగానే ఉంటుంది గాంధీ హాస్పిటల్. చాలామంది పోరు కానీ గాంధీకి భయపడతారు, కానీ మేమైతే ఫస్ట్ నుంచి గాంధీకే పోయినాం. మంచిగానే చూసుకుంటారు డాక్టర్లు కూడా, ఎనీ టైం డాక్టర్లు అయితే ఉంటారు. నేనైతే దగ్గరుండి చూసిన కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ సారి కూడా ఇప్పుడు కూడా, ఇప్పుడు ఏంటంటే కొంచెం లేట్గా డెలివరీ అయింది మా భార్య, అంతేగాని పోయినసారి అయితే పాప అప్పుడైతే పోగానే వెంటనే డెలివరీ అయింది. పోయిన 1-2 గంటల్లో డెలివరీ అయిపోయింది. మంచిగానే చూసుకుంటారు. ఇంకొక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. ఒక్కరికి ఏదో చెడు జరిగిందనేసి అందరికీ అదే జరుగుతుందని ఎప్పుడు అనుకోదు. ప్రైవేట్లో అయినా జరుగుతాయి, గవర్నమెంట్లో అయినా జరుగుతాయి, అంతేగాని తప్పుగా అనుకోకూడదు ఎవరు అట్లా. నాకైతే ఇక్కడ మంచిగానే అనిపించింది. మా అక్క కూడా ఇంట్లోనే డెలివరీ అయింది. మా అక్కకి 2 పిల్లలు, ఇప్పుడు నాకు 2 పిల్లలు ఇంట్లోనే. మంచిగానే చూసుకుంటారు డాక్టర్లు అయితే, ఎనీ టైం డాక్టర్లు అయితే ఉంటారు ఇక్కడ. అదొకటి బాగుంటుంది డాక్టర్లు. అదైతే డాక్టర్లు ఉండరు అనేది ఉండదు, 24 hours డాక్టర్లు అయితే ఉంటారు. అబ్బా ఇదైతే కన్ఫర్మ్, నేను దగ్గరుండి చూసిన కదా. 24 hours అవైలబుల్ ఉంటారు డాక్టర్స్ అయితే గాంధీలో. ప్రైవేట్లోనన్నా ఉంటారో ఉండరో కానీ గవర్నమెంట్లో అంతా ఖచ్చితంగా డాక్టర్లు అయితే అవైలబుల్ ఉంటారు 24 hours. ఇంకా మా వాళ్ళు అయితే వచ్చారు, ఎక్కించుకొని వెళ్ళాలి ఇంటికి. అయితే ఎక్కించుకొని వెళ్ళాలి, వస్తారు. ఇక్కడ మనం డిశ్చార్జ్ అయినప్పుడు అయితే మనకు జాయిన్ అయినప్పుడు ఒక పాస్ ఇస్తారు. ఆ పాస్ ఇస్తేనే డిశ్చార్జ్ పంపిస్తారు వాళ్ళు, లేకుంటే అస్సలు పంపించారు వీళ్ళు. పాస్ అయితే ఇవ్వడానికి వాళ్ళు అడిగారు, పాస్ అయితే ఇచ్చేసినాం. బయటికి అయితే వెళ్తున్నాం. బయటికి వెళ్ళేసి ఒక కొబ్బరికాయ కొట్టుకొని బండి ముందల అందరు మామూలుగా కొబ్బరికాయ కొడతారు కాబట్టి మేము కూడా కొట్టినాం. ఎందుకు ఏదనేది అయితే మనకు కూడా తెలియదు పెద్దగా. మామూలుగా అయితే ప్రతి ఒక్కరు మంచిగా బయటికి వెళ్ళినప్పుడు అయితే కొబ్బరికాయ అయితే కొడతారు. అట్లనే మేము కూడా కొబ్బరికాయ కొట్టుకొని అయితే బయలుదేరినాం ఇంటికి. అయితే మేము ఉండేది అయితే అల్వాళ్ళ. మొత్తం మీద అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళినాక చూద్దాం మా అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో. సండే డెలివరీ అయ్యింది. సండే డెలివరీ అయితే, మార్నింగ్ డెలివరీ అయితే మండే రోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసేసారు. మధ్యాహ్నం వరకు అయితే అయిపోయింది మొత్తం ప్రాసెస్ గాంధీలో. అయితే ఇంకా మనం బయటికి అయితే వచ్చేసినాం, ఇంటికైతే వచ్చేసినాం మొత్తానికి. మా పాప అయితే మా బాబుని ముట్టుకుంటుంది, ఎత్తుకుంటా అది ఇది అని అంటుంది. మా పాప కూడా ఫస్ట్ మొన్న హాస్పిటల్ దగ్గరికి తీసుకొస్తే అసలు ముట్టుకోనికి కూడా దగ్గరికి కూడా రాలేదు, కొంచెం భయపడ్డది. ఇప్పుడైతే ఒకటే ముట్టుకుంటా పప్పిలు ఇస్తా అని అంటుంది. మా అమ్మ, మా అక్క, మా పాప, మా బాబు, మా వైఫ్ పక్కన. మొత్తం మీద అయితే మా పాప చూడండి ఎట్లా చేస్తుంది, ఓకే టచ్ చేస్తుంది, వద్దంటే వింటలేదు. అగో ఎప్పుడు అట్లే చేస్తుంది, ఎత్తుకుంటా అంటుంది. వద్దని చెప్పినాం. పాప కూడా చాలా హ్యాపీగా ఉంది, మా అమ్మ కూడా ఫుల్ హ్యాపీ. ఈరోజు అయితే మొత్తం మీద అయితే ఇంటికి వచ్చేసినాం సోమవారం రోజు. చూడాలి ఇప్పుడు 5 days అని ఉంటాయి, 5 days చేయాలి, 11 days ఉంటాయి, ఇవన్నీ అయితే చేయాలి. మా వైఫ్, మా అక్క, మా అమ్మ, మా పాప, మా బాబు. నేను వీడియో తీస్తున్నా. తమ్ముడు అయితే పనికి వెళ్ళిండు, పనికి అంచెలు రాలేదు ఇంకా. ఈరోజు అయితే మొత్తం మీద అయితే హ్యాపీగా ఉంది. 2022లో పెళ్ళి అయింది, 24కి 2 పిల్లలు. మా పాప చూడండి ఎట్లా చేస్తుంది, పప్పిలు ఇవ్వడానికి వెళ్తుంది. మీద పడుతుందేమో అనేసి భయం ఎక్కువ అవుతుంది. మా పాపను జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు పోయి ఎక్కడ పైన పడిపోతుంది అనే భయం ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే చిన్న పాప కదా, ఇంకా ఏం తెలియదు,
కాబట్టి ఎక్కడ వెళ్ళేసి ఏం చేస్తుందంటే భయం ఎక్కువ ఉంది మాకైతే. ఆమెను చూసుకోవడమే సరిపోయింది. వద్దు వద్దా అని ఎంట తిరగాల్సి వస్తుంది. బెడ్రూమ్లో వాడిని పడుకోబెట్టి ఇవతలకి వస్తే మేము అంటే అవతలకి వెళ్తుంది. వెంటనే మళ్ళీ మేము ఉరకాల్సి వస్తుంది. అగా చూడు, మీద పడతావే వద్దే అంటే వింటలేదు అస్సలు. పాప పాప అని అంటుంది. వద్దు అబ్బాయి అవుతుంది పాపకి, వద్దంటే ఎత్తుకుంటా అంటుంది. ఏమేమో చేస్తుంది ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె ఆనందానికి. అగో జో కొడుతుంది చూడండి, జో జో అంటుంది. అగో చూడండి ఎట్లా చేస్తుంది అన్నీ. ఆమెకి ఏం చేయాలో అర్థమవుతుంది. మేము వద్దంటున్నాం అనేసి కోపం వస్తుంది, ఎందుకు ఎత్తుకొని ఇస్తలేరు అనేసి. ఏం చేయాలో తెలియక ఆమె ఒకటే సీరియస్గా చూస్తుంది. పోతానే లేదు దగ్గర నుంచి, వద్దు పో అంటే వింటనే లేదు. అమ్మ దగ్గర ఉండి పో, నాని దగ్గరికి అంటే పోతలేదు. పాప పాప అని నేను కూర్చుంటుంది, పప్పిలిస్తా అంటుంది ఏమన్నా అంటే. మొత్తం మీద అయితే ఇంటికి వచ్చేసిన ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.